హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వసంతాస్ కిచెన్. ఈరోజు రెసిపీ మూంగ్ దాల్ లడ్డు, పెసల లడ్డు అండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. వెరీ సింపుల్ ప్రాసెస్. ఇక్కడ మనం ఈ లడ్డూలో షుగర్ అనేది ఎక్కడ యాడ్ చేయలేదు. డయాబెటీస్ పేషెంట్స్ కూడా తినొచ్చు. ఓన్లీ బెల్లం, నెయ్యి, పెసలతోనే ఈ లడ్డూని చేసాము. తయారీ విధానం ఏంటో చూద్దాం. ముందుగా ఒక కడాయి తీసుకొని అందులో 1 కప్పు వరకు పెసల్ని యాడ్ చేయాలండి. దీన్ని డ్రై రోస్ట్ చేయాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి. 4 నుంచి 5 నిమిషాలు పడుతుంది. కొంచెం కలర్ అనేది చేంజ్ అయ్యేంత వరకు దీన్ని డ్రై రోస్ట్ చేయండి. చూసారుగా, ఈ విధంగా మనకి కలర్ అనేది చేంజ్ అవ్వాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇది బాగా చల్లబడిన తర్వాత దీన్ని మిక్సీ జార్లోకి తీసుకొని కచ్చాబచ్చాగా పొడి అనేది చేసుకోవాలి. కొంచెం పొలుకులుగానే ఉండాలి. అప్పుడు లడ్డు తింటున్నప్పుడు మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా రావాలండి మనకి. ఆ తర్వాత ఇందులో 1 కప్ వరకు తురిమిన బెల్లం అనేది వేసుకుంటున్నాము. వేసుకొని దీన్ని ఒకసారి గ్రైండ్ చేయాలి. మనకి మిక్స్చర్ అనేది ఈ విధంగా తయారవుతుంది. ఒక మిక్సింగ్ బౌల్లోకి ఈ మిక్స్చర్ని తీసుకోవాలండి. ఇందులో మనం 1/2 కప్పు వరకు తురిమిన ఎండు కొబ్బరిని తీసుకుంటున్నాము. 1/2 టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ తీసుకుంటున్నాము. తీసుకొని ఒకసారి బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు వరకు నెయ్యిని యాడ్ చేయాలండి. ఇది కొంచెంగా యాడ్ చేస్తూ మనం మిక్స్ చేసుకోవాలి. లడ్డు చుట్టుకునే విధంగా వచ్చేంత వరకు కొంచెం నేతిని యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు చేత్తో దీన్ని బాగా మిక్స్ చేసుకోండి. మనకి ఒకసారి చూసుకోవాలి లడ్డు వస్తుందా లేదా అని, లేకపోతే ఇంకొంచెం మనం నేతిని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూపించిన విధంగా లడ్డూని చుట్టుకోవాలి. లడ్డు షేప్ అనేది మీకు ఇష్టం వచ్చినట్లు మీరు చేసుకోవచ్చు. ఇక్కడ మేము కొంచెం చిన్న సైజులో చేసుకున్నాము. చూసారుగా, అలాగే మిగిలిన లడ్డూల్ని కూడా చుట్టుకోవాలి. చూసారా, మూంగ్ దాల్ లడ్డు అనేది ఎంత ఈజీగా రెడీ అయిపోయిందో. ఇది చాలా టేస్టీ, హెల్త్కి కూడా మంచిది. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారండి. ఇందులో షుగర్ అనేది ఎక్కడ యాడ్ చేయలేదు కాబట్టి దీన్ని ఎవరైనా తినొచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.